తన ముఖంలో భయం ఏడుస్తుంది. మెడలో మంగళసూత్రం, నల్లపూసలు, పాపెట్లో కుంకుమ ఏదో వెతుక్కుంటూ చుట్టూ చూస్తూ వస్తుంది. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వస్తారు అక్కడికి. రే అదిగోరా అక్కడ ఉంది రాది అంటాడు వాళ్ళలో ఒకడు. ఆ సౌండ్కు వెనక్కు తిరిగి చూస్తుంది ఆ అమ్మాయి. ఒక క్షణం షాక్ అయ్యి భయంతో వణుకుతుంటే వాళ్ళలో ఒకడు వెక్కిలిగా నవ్వుతూ ముందుకు వస్తున్నాడు. వాళ్ళను చూస్తూ ఆ అమ్మాయి భయంతో పరిగెడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి వెనకే వాళ్ళు కూడా పరిగెత్తుతూ ఉన్నారు. ఆ అమ్మాయి కొంచెం స్పీడ్గా పరిగెడుతున్నా తన వల్ల కాక భయంతో ఏడుస్తూ ఉంటే బలంగా ఒక కర్ర తన కాళ్లకు తగలడంతో ముందుకు పడిపోతూ అమ్మా అని అరుస్తుంది. అమ్మా అంటూ ఉలిక్కిపడి నిద్రలో లేచింది ధరణి. అంత ఏసీలో కూడా ఒళ్ళంతా ఒక్కటే చెమటలు పట్టి భయంగా కళ్ళు మూసుకొని అరిచేస్తుంది. ఇంకా నిద్రపోకుండా ల్యాప్టాప్ చూస్తున్న విజయ్ ధరణి అంత గట్టిగా అరిచేసరికి వెంటనే ఒక అడుగులో బెడ్ దగ్గరకు వచ్చి ధరణి అంటూ తన భుజం పట్టుకొని ఏమైంది అని పక్కనే కూర్చున్నాడు. అతని పిలుపుకి కళ్ళు తెరిచిన ఆమె చుట్టూ చూస్తూ పక్కనే ఉన్న విజయ్ చెయ్యి గట్టిగా పట్టుకొని భయపడుతుంటే ఏమైంది, ఏదైనా కల వచ్చిందా అంటూ వాటర్ గ్లాస్ చేతికి ఇస్తూ అడుగుతాడు. అవును విజయ్ గారు, ఏదో పీడకల, ఎందుకో చాలా భయంగా ఉందండి అంటూ భయంతో వణుకుతూ చెప్తుంది. ధరణికి నీళ్లు తాగించి ఏం కాలేదురా, ఎక్కువగా ఆలోచిస్తే ఇలా పీడకలే వస్తాయి, ప్రశాంతంగా నిద్రపో అంటూ విజయ్ బెడ్ రెస్ట్కి ఆనుకొని ధరణి తలని తన గుండెలపై పెట్టుకొని ఆమె వీపుని నిమురుతూ నిద్రపుచ్చుతాడు. వెచ్చని అతని ఒంటి స్పర్శ లయబద్ధంగా దృఢంగా వినిపిస్తున్న గుండె చప్పుడుని వింటూ భయాన్ని వదిలి హాయిగా నిద్రపోతుంది. ఆమెను అలా పట్టుకునే విజయ్ కూడా మెల్లిగా నిద్రపోతాడు. ఉదయం 5 గంటలకే నిద్ర లేచిన ధరణికి రాత్రి వచ్చిన కల గుర్తు లేకపోయినా ఎందుకో మనసంతా ఆందోళనగా ఉండి పూజ చేయాలనిపించి వెంటనే బెడ్ దిగాలని చూస్తుంటే విజయ్ కౌగిల్లో ఉండటం చూసి చిన్నగా నవ్వి అతనికి డిస్టర్బ్ అవ్వకుండా లేవాలని చూస్తే అస్సలు కదలలేకపోతుంది. 5 నిమిషాలైనా తన వల్ల కాక ఏడుపు మొహం పెట్టుకుని చూస్తుంది విజయ్ని. అప్పటి వరకు ధరణి చేసే పనులన్నీ కళ్ళు తెరవకుండానే గమనిస్తూ ఆమె సైలెంట్ అయ్యేసరికి ఇక ఏడిపిస్తే బాగోదని నిద్రపోతున్నట్టుగా కౌగిలి వదిలి అటువైపు తిరిగి పడుకుంటాడు. విజయ్ అటు తిరగడమే ఆలస్యం. అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుని బెడ్ దిగేసి ఫ్రెష్ అవడానికి వాష్రూమ్కి వెళ్తుంది. ఆమె వెళ్ళడం తెలిసి చిన్నగా నవ్వి పక్కనే ఉన్న చింటూని హగ్ చేసుకుని నిద్రపోతాడు. తలస్నానం చేసి నీట్గా చీర కట్టుకుని బాల్కనీలోకి వచ్చిన ధరణి ఇంకా చీకటిగా ఉన్న ఉదయం పూట ప్రశాంతంగా చల్లని గాలి వీస్తూ పక్షుల కిలకిలలు వినిపిస్తుంటే అలాగే కాసేపు అక్కడే ఉండి తలకు కట్టిన టవల్ని తీసి హెయిర్ని తుడుచుకుంటూ ఆ వెదర్ని కాసేపు ఆస్వాదించి పూజ చేయడానికి టైం అవుతుందని మళ్ళీ రూమ్లోకి వచ్చేస్తుంది. ఆమె నడుస్తుంటే వినిపిస్తున్న పట్టీల చప్పుడు, అటూ ఇటూ తిరుగుతుంటే వీచే శరీరం నుంచి వచ్చే సుగంధపు గాలులు విజయ్కు నిద్ర దూరం చేయడంతో ఆమె ప్రెజెన్స్ని అలా కళ్ళు మూసుకొని ఫీల్ అవుతుంటాడు. డ్రెస్సింగ్ రూమ్కు వెళ్ళి మిర్రర్లో చూసుకొని కుంకుమ పాపిట్లో పెట్టుకొని తడిగా ఉన్న హెయిర్ని లూజ్గా వదిలి చిన్న క్లిప్ పెట్టి వదిలేస్తుంది. ఒక్కసారి తనను తాను చూసుకొని కిందకు వెళ్ళడానికని వెనక్కు తిరిగేసరికి విజయ్ డోర్కి ఆనుకొని ధరణినే చూస్తుంటాడు. ఒక్కసారిగా ఆమె షాక్ అయి వెంటనే తేరుకొని వెళ్ళడానికి ముందుకు వస్తుంది. ఇందాకటి నుంచి వెనుక వైపు నుంచి ధరణిని చూస్తున్న విజయ్ ఆమె అంత దగ్గరగా ఉండేసరికి అందమైన చందమామను చూస్తున్నంత ప్రశాంతంగా చూస్తున్నాడు తనని. విజయ్ని చూసి వెళ్ళాలి అంటుంది. ఎక్కడికి ఇంత పొద్దున్నే అంటాడు డోర్కి అడ్డుగా నిలబడి. పూజ చేయడానికి. ఉదయాన్నే దీపారాధన చేయడం నాకు అలవాటు అంటుంది తలను దించుకుని. చిన్న స్మైల్తో ఆమెను చూసి వెళ్ళమని చెప్తూ దారిస్తాడు. ముందుకు వెళ్తూ విజయ్ని చూసి 1/2 అవర్లో వచ్చేస్తాను అంటుంది. పర్వాలేదు, ప్రశాంతంగా పూజ చేసుకుని రా అంటూ నవ్వుతూ బాల్కనీలోకి వెళ్ళి తన వర్కౌట్స్ చేసే పనిలో బిజీ అవుతాడు. కిందకు వచ్చిన ధరణికి అప్పటికే కుమారి లేచి వాకిలి ఊడ్చి కడిగి ఉండడంతో తనే ముగ్గు వేస్తానని చెప్పి ముగ్గును పూర్తి చేసి పూల బుట్ట తీసుకుని గార్డెన్లోకి వెళ్తుంది. అప్పుడే చూస్తుంది గార్డెన్ని, పూల మొక్కలను. ఒక వరుసలో ఉండి ఇంకో పక్క నందివర్ధనం, దాని పక్క రకరకాల చెట్లు ఉండి నీట్గా మెయింటైన్ చేస్తున్నట్టు కనబడుతుంటే పూజకు అవసరమైన అన్ని పూలను కోసుకొని బుట్ట నిండుగా అయ్యాక లోపలికి వస్తుంది. లోపలికి వస్తున్న ధరణికి ఎదురుగా వస్తారు సునంద గారు. ధరణిని చూసి చిన్నగా నవ్వి అప్పుడే లేచావా, పూజ చేయాలని త్వరగా లేచాను అత్తయ్య. అత్తయ్య అన్న పిలుపుకే మొహం వెలిగిపోతుంది ఆమెకు. సరే నువ్వు పూజ చేయి, నేను ఇంట్లో ఇందరికి కాఫీ పెడతానంటూ కిచెన్లోకి వెళ్తారు ఆవిడ. ధరణి పూజ గదిలోకి వచ్చి పూజకు అంతా సిద్ధం చేసుకుని దీపం వెలిగించి పూజ చేస్తుండగా అప్పటికే ఒక్కొక్కరుగా అందరూ హాల్లోకి వస్తారు.
ధూపం పొగతో అగరబత్తీల సువాసనతో ఉదయాన్నే ప్రశాంతంగా అనిపిస్తుంటే అప్పుడే వినిపిస్తుంది తీయని గాత్రం. పాడుతున్న ధరణి గొంతు విని అంతా మైమర్చి వింటుంటే అప్పుడే కిందకు వస్తాడు విజయ్. హాల్లో అందరితో కలిసి కూర్చొని సునంద గారు ఇచ్చిన కాఫీ తాగుతూ ధరణి పాటను వింటుంటే విజయ్తో పాటు అందరిలోనూ మార్నింగ్ డివోషనల్ వైబ్రేషన్స్ వచ్చి ప్లెజెంట్గా ఉంటుంది ఇంట్లో అంతా. పూజ ముగించి అందరికీ హారతి ఇచ్చి పూజ గదిలోంచి బయటకు వస్తుంది ధరణి. అందరికీ మార్నింగ్ విషెస్ చెప్తూ సునంద గారితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది. అందరూ కాసేపు మాట్లాడి మగవాళ్ళంతా ఆఫీస్కు రెడీ అవ్వడానికని కదులుతుంటే మిగతా వాళ్ళు పనుల్లో బిజీ అవుతారు. కుక్ చేసినవన్నీ టేబుల్పై సర్దుతున్న ధరణికి పై ఫ్లోర్లో తన కోసం వెయిట్ చేస్తున్న విజయ్ కనబడతాడు. రమ్మని విజయ్ సైగ చేస్తుంటే రానని అడ్డంగా తలూపి కిచెన్లోకి వెళ్తుంది ధరణి నవ్వుతూ. ఏంటి ధరణి నవ్వుతున్నావు, ఏమైంది అని అడుగుతారు సునంద గారు. ఏం లేదు అత్తయ్య గారు అంటూ మిగిలిన ఐటమ్స్ అన్ని టేబుల్పై పెట్టి మళ్ళీ పైకి చూస్తే విజయ్ లేడు అక్కడ. ధరణి నార్మల్గా అయ్యి అందరికీ టిఫిన్ సర్వ్ చేస్తుంది. బామ్మ అరుణ గారితో సరదాగా మాట్లాడుతూ విజయ్ గురించి మర్చిపోతుంది. సునంద విజయ్ రాలేదే అంటుంది బామ్మ. అదే అత్తయ్య గారు చూస్తున్నా, రోజు ఈ పాటికి వస్తాడుగా అంటూ టేబుల్ సర్దుతూ చెప్తారు సునంద గారు. అప్పుడు వెలిగింది ధరణికి బల్బు. ఎందుకు రాలేదా అని తెగ ఆలోచిస్తూ ఉండగా ధరణి ఇదిగో ఈ టిఫిన్ తీసుకెళ్ళు, విజయ్ గదిలోనే చేస్తాడు అంటూ టిఫిన్ ప్లేట్ ధరణి చేతికి ఇస్తూ అంటారు సునంద గారు. విజయ్ కోపంగా ఉన్నాడేమో అని ధరణి సెవెంత్ సెన్స్ చెప్తుంటే భయంగానే పైన గదిలోకి వెళ్తుంది. డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చిన ధరణికి ఆఫీస్కు రెడీ అయ్యి ఫార్మల్ వేర్లో ఉండి ఏవో ఫైల్స్ చూస్తూ సీరియస్గా ఉన్న విజయ్ కనబడుతుంటే టిఫిన్ టేబుల్ పై పెట్టి విజయ్ గారు టిఫిన్ చేయండి అంటుంది. విజయ్ మాట్లాడకుండా ఫైల్స్ అవి బ్యాగ్లో పెడుతుంటే మళ్ళీ పిలుస్తుంది. నాకు ఆకలిగా లేదు, నువ్వు చేసేయి సీరియస్గానే అంటాడు. కోపం వచ్చిందని అర్థమై విజయ్ దగ్గరకు వచ్చి కోపమా నా మీద అంటుంది గోముగా. చిన్న నిట్టూర్పు విడిచి లేదు అంటాడు కొంచెం సీరియస్నెస్ తగ్గించి. అయితే రండి బ్రేక్ఫాస్ట్ చేయండి అంటుంది విజయ్ చేయి పట్టుకుని. ఆమె టచ్ చేసేకి అప్పటికే నటించిన కోపం పోయి తిరిగి ధరణి చేయి పట్టుకుని వాల్కి లాక్ చేస్తాడు. చిన్నపాటి షాక్ తగిలి భయంతో విజయ్ షర్ట్ని పట్టుకుని కళ్ళు మూసేస్తుంది. ఇందాక పిలిస్తే ఎందుకు రాలేదు అంటూ సూటిగా చూస్తూ అడుగుతాడు. ఆమె కళ్ళు తెరిచి విజయ్ని చూస్తూ అది అందరూ ఉంటే అలా ఎలా వచ్చేది అంటుంది తడబడుతూ. అయితే నేను పిలిస్తే రావా అంటాడు ఆమె పింక్ లిప్స్ని చూస్తూ. ఇప్పుడు వచ్చాను కదండి, నేను పిలిచిన వెంటనే రావాలి, నీకు నచ్చినప్పుడు అనిపించినప్పుడు కాదు. అందుకే నాకు బ్రేక్ఫాస్ట్నే కాదు, ఈరోజు మొత్తం అసలేమీ వద్దు. మమ్మీకి చెప్పు నా కోసం లంచ్ బాక్స్ కూడా ఆఫీస్కి పంపొద్దు అని అంటాడు కోపంగా. ధరణికి దూరం జరిగి బ్యాగ్తో సహా బయటకు వస్తుంటే అప్పటికే ధరణి కళ్ళలో నీళ్లు వస్తుంటే తొక్కేస్తుంది. విజయ్ గారు అంటుంది ఏడుపు గొంతుతో. డోర్ వరకు వచ్చేసిన విజయ్కు ధరణి అలా పిలిచేసరికి మనసులో ఏదోలా అనిపించి వెనక్కి తిరిగి చూస్తాడు. ధరణి ఏడుస్తూ సారీ అండి, ఇంకెప్పుడు అలా చెయ్యను, ప్లీజ్ కొంచెమైనా తిని వెళ్ళండి అంటుంది అప్పటికే వస్తున్న వెక్కిళ్లను ఆపుకుంటూ. ఆఫీస్ బ్యాగ్ సోఫాలో పెట్టి సూటిగా ఆమెను చూసి ఇంకెప్పుడైనా నేను పిలిచిన వెంటనే వస్తావా రావా అంటాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ. వస్తాను అంటుంది ఇంకా ఏడుస్తూనే. ష్యూర్? విత్ ఇన్ సెకండ్స్లో ధరణి పెదాలను తన పెదాలతో మూసేస్తాడు. అతని గుండెల దగ్గర షర్ట్ ధరణి చేతిలో నలుగుతుంటే ఆమె లిప్స్ అతని పంటి కింద నలుగుతుండగా ధరణి అదరాలు కొద్దిగా కమిలి బ్లడ్ వచ్చేస్తుంది. 5 నిమిషాల తర్వాత ధరణి పెదవులను వదిలి గట్టిగా అతన్ని కౌగిలిలో బంధించి లుక్ ఇన్ టు మై ఐస్ అంటున్న అతని మాటకు అతని కళ్ళలోకి చూస్తుంది కొంచెం టెన్షన్గా. రేపటి నుంచి ఎవ్రీడే ఆఫీస్కి వెళ్లే ముందు నాకు మార్నింగ్ కిస్ ఇవ్వాలి, అది కూడా అంటూ ఆమెకి చిన్న పెక్కిచ్చి ఇలా అంటూ చెప్పి ఏంటి అర్థమైందా అంటాడు విజయ్. అండ్ లాస్ట్ వన్, నాకు కోపం తెప్పించే పనులు ప్రయత్నాలు అస్సలు చేయకు, ఈసారి కిస్తో అస్సలు ఆగను, తర్వాత నీ ఇష్టం అని చెప్తూ రా వచ్చి టిఫిన్ పెట్టు అంటూ టేబుల్ దగ్గర కూర్చొని ఫోన్ చూస్తాడు. ప్లేట్లో పెట్టి పక్కనే కూర్చొని ఉంటుంది ధరణి. ఫోన్లో నుంచి చూపు పక్కకు తిప్పి ఆమెని షార్ప్గా ఒక లుక్ వేసేసరికి ఎమ్మటే ప్లేట్ తీసుకొని ఫుడ్ విజయ్ నోటికి అందిస్తుంది. విజయ్ ఆఫీస్కు వెళ్ళడానికి కిందకు వచ్చేసరికి కిషోర్ రెడీగా ఉండడంతో ఇద్దరూ కలిసి బయటకు వస్తూ గుమ్మంలో ధరణి వేసిన ముగ్గు చూసి బావా చిలకల చెట్ల మీద ఉంటాయని చెప్పింది ఎవరు, ఇటు చూడు మన ఇంటి గుమ్మం ముందు చెట్లు ఎక్కుతూ ఇక్కడే ఉన్నాయి అంటాడు కిషోర్. అన్నయ్య నా ముగ్గు నీకు నచ్చలేదా అలిగినట్టు మొహం పెట్టి అంటుంది ధరణి. అయ్యో నీ ముగ్గు సూపర్గా ఉందమ్మా, ఆ
ప్యారెట్స్ చూడు అచ్చు మీలాగే ఉన్నాయి అంటూ తన ముందు వెళ్తున్న విజయ్ తన వెనకున్న ధరణిని చూస్తూ అంటుంటే వెళ్తున్న విజయ్ వెనక్కి తిరిగి షార్ప్గా ఒక లుక్ ఇస్తాడు కిషోర్కి. బావా అంటే ముగ్గులో ఉన్న ప్యారెట్స్ చూసు బాగుంటేను అలా చెప్పాను అంటూ పల్లెకలిస్తుంటే, నువ్వు క్యాబ్లో వచ్చే కిషోర్, రోడ్డు పక్కన ఉన్న ప్యారెట్స్ని చూసుకుంటూ, అండ్ అది కూడా నేను ఆఫీస్కి రీచ్ అయ్యేలోపు నువ్వు అక్కడ ఉండాలి, లేదంటే ఇంకో 2 days నువ్వు ఇంటికి రావు అని ధరణికి బాయ్ చెప్పి కారులో నేరుగా ఆఫీస్కి వెళ్తాడు విజయ్. బావా అంటూ కిషోర్ పిలుస్తున్నా పట్టించుకోకుండా స్పీడ్గా విజయ్ కార్ రోడ్డుపై పరుగులు పెడుతుంటే ఉసూరుమంటూ క్యాబ్ బుక్ చేసుకున్న కిషోర్ దగ్గరకు వస్తుంది ధరణి. అదేంటి కిషోర్ అన్నయ్య, ఇంకో 2 కార్లు డ్రైవర్ కూడా ఉన్నాడుగా, ఆ కార్లో వెళ్ళండి అంటుంది అయోమయంగా కిషోర్ పడుతున్న టెన్షన్ చూసి. నీకు తెలీదు ధరణి, విజయ్ చెప్పింది కాదని ఇప్పుడు నేను కార్లో వెళ్ళాను అనుకో, 2 రోజుల పనిష్మెంట్ కాస్త వారం చేస్తాడు. వాడికి కోపం రానంత వరకే, వస్తే తట్టుకోవడం చాలా కష్టం. నువ్వు కొత్తగా వచ్చావుగా, ముందు ముందు నీకే తెలుస్తుందిలే అని చెప్పి క్యాబ్ రావడంతో ఎక్కి ఆఫీస్కి వెళ్తాడు. ధరణికి విజయ్ యాంగ్రీనెస్ వచ్చిన 2 రోజులకే అర్థం అవడంతో నవ్వుతూ లోపలికి వెళ్ళి హాల్లో ఉన్న బామ్మ అరుణ గారితో మాటల్లో పడుతుంది. ఆఫీస్కి వచ్చిన విజయ్ తన వెనకే వచ్చిన కిషోర్ వర్క్లో బిజీగా అయితే ఇంట్లో అందరితో ధరణి ఇంకా బిజీగా అయిపోతుంది. మార్నింగ్ ముద్దు, ఈవినింగ్ హగ్గులతో ఇంటికి వచ్చాక విజయ్ ధరణిలకు గడిచిపోతూ రొటీన్ స్టార్ట్ అవుతుంటే బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ధరణి చుట్టూ ఎవరో ఒకరు ఉండటంతో వందనాకు ధరణి ఒంటరిగా దొరకడం లేదు. అదీ కాక ధరణి కొన్ని రోజుల్లోనే అందరికీ నచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళు ధరణిని అంత బాగా చూడటం నచ్చని వందన మాత్రం సరైన టైం కోసం ఎదురు చూస్తుండగా ఉదయం 10 గంటల టైంలో కిచెన్లో ఉన్న ధరణి పరోటా చేస్తూ కర్రీ ప్రిపేర్ చేయడానికి అన్నీ రెడీ చేస్తుంది. అప్పుడే హాల్లోకి వచ్చిన వందన కిచెన్లో ధరణి ఒంటరిగా కనబడుతుంది. స్టవ్ మీద ఆల్రెడీ ఉన్న పరోటా కాలుస్తూ కర్రీ లీవ్స్ కోసం గార్డెన్లోకి వెళ్తుంది. ధరణి ఫ్లేమ్ సిమ్లో పెట్టి హాల్లో కూర్చుని ఉన్న వందన ఏదో ఐడియా తట్టినట్టు చుట్టూ చూస్తుంది. ఎవ్వరూ లేకపోవడంతో వెంటనే కిచెన్లోకి వెళ్ళి స్టవ్ పై ఉన్న ప్యాన్ తీసి అట్ల కాడను పట్టుకునే వైపు పెట్టి ఫ్లేమ్ని హైలో పెట్టి దాన్ని హీట్ చేస్తుంది. 1 నిమిషంలోనే అది ఎర్రగా మారిపోతుంది. కిచెన్ విండోలో నుంచి ధరణి రావడం చూసిన వందన అట్ల కాడను యథాస్థానంలో పెట్టి ప్యాన్ని స్టవ్ మీద పెట్టి మళ్ళీ హాల్లోకి వచ్చి కూర్చుంటుంది. కర్రీ లీవ్స్ తీసుకొచ్చిన ధరణి హాల్లో కోపంతో తననే చూస్తున్న వందనాన్ని చూసి భయపడుతూనే తల వంచేసి కిచెన్లోకి వెళ్తుంది. పరోటాను మాడిపోతుందేమోనని తిప్పడానికి అట్ల కాడను పౌడ్స్గా పట్టుకుంటుంది. ఒక్కసారిగా అమ్మ అంటూ చేతిలో గరిటను వదిలేసి గట్టిగా అరిచేస్తుంది. అప్పటికే అది వేడిగా ఉండడంతో ధరణి అరచేతిలో ఎర్రగా కాలి వాత పడిపోతుంది. ధరణి గొంతు విని కంగారుగా వస్తారు గదిలోంచి సునంద గారు, తన వెనుక సౌమ్య, బామ, అరుణ. వంటగదిలోకి వెళ్ళేసరికి ధరణి కళ్ళ నిండా నీళ్లతో కుడి అరచేతిని చూస్తూ ఏడుస్తుంటే సునంద గారికి గుండె బరువెక్కిపోతూ ఏమైంది ధరణి అంటూ ధరణి అరచేతిని చూస్తారు. ఎర్రగా మారి రక్తం ముద్దలా ఉంటుంది చెయ్యంతా. ధరణిని తీసుకుని హాల్లోకి వస్తూ సౌమ్యని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెమ్మని చెప్పి పంపిస్తారు సునంద గారు. సౌమ్య వెళ్ళి బాక్స్ తెచ్చి సునంద గారికి ఇచ్చి ధరణి కోసం వాటర్ తేవడానికి కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడే చూస్తుంది కింద పడ్డ గరిటను. అది ఇంకా ఎర్రగా మండుతుండేసరికి అనుమానం వచ్చి దాన్ని మెల్లగా పట్టుకుంటుంది. వేడి తగ్గక చిన్నగా కాలుతుంది సౌమ్యకు కూడా. కానీ అది తెలియకుండా పట్టుకుంటే మాత్రం చర్మం ఊడుస్తుందని తెలుస్తుంటే హాల్లో ఉన్న వందన మీద నిలుస్తుంది సౌమ్య చూపు. అది గమనించిన వందన బెదిరించినట్టుగా వేలు చూపించి కోపంగా చూస్తుంది సౌమ్యను. ఆ పని చేసింది వందన అని తెలిసినా ఏం చేయలేని పరిస్థితి సౌమ్యది. కారణం కిషోర్ చెల్లెలు. అదే కాక సౌమ్య అనాథని వందన చూసే చిన్న చూపు, ఆమె ఎగతాళిగా మాట్లాడే మాటలు. కామ్గా వాటర్ బాటిల్ తీసుకొని బయటకు వస్తుంది. ఇలా అలా ఎలా కాలింది అంటూ బాధగా అంటారు అరుణ గారు. ధరణికి కూడా అదే అర్థం కాదు. తను గరిటను స్టవ్కి దూరంగానే పెట్టినా అది ఎలా అంత వేడిగా మారిందో తెలియక నొప్పికి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అది చూసుకోకుండా గరిటను పట్టుకునేసరికి కాలింది అంటూ తన తప్పు ఉన్నట్టుగా చెప్తుంది. అదే నిజమని తను అనుకుంటుంది. ధరణి అరచేతికి ఆయింట్మెంట్ పూసి వాటర్ తాగించి రెస్ట్ తీసుకోమని చెప్పి గదికి పంపిస్తారు సునంద గారు. నైట్ 9:30 అవుతుండగా ఆఫీస్ నుండి వస్తారు విజయ్, కిషోర్లు. సౌమ్య కిషోర్ కోసం ఫుడ్ తీసుకెళ్తే కుమారితో విజయ్ రూమ్కి ఫుడ్ పంపిస్తారు సునంద గారు. విజయ్ రావడమే ధరణి గురించి చెప్పడం ఇష్టం లేక రూమ్కి వెళ్తే ధరణి చెప్తుందని సైలెంట్ అయిపోతారు. విజయ్ వచ్చేసరికి నిద్రపోతూ ఉంది ధరణి.
చింటూ సౌమ్య దగ్గర నిద్రపోవడంతో రూమ్లో ధరణి ఒక్కటే ఉంది. నిద్రపోతున్న ధరణిని చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు విజయ్. కుమారి డోర్ నాక్ చేయడంతో ధరణికి మెలకువ వచ్చి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఫుడ్ ప్లేట్ లోపల పెడుతుంది. వాష్రూమ్లో వాటర్ సౌండ్ వినిపించి విజయ్ వచ్చాడని తెలిసి చేతి గాయం గురించి తనకు చెప్పడం ఇష్టం లేక వెళ్ళి నిద్రపోతుంది. ఫ్రెష్ అయి వచ్చిన విజయ్ ధరణిని నిద్ర లేపడం ఇష్టం లేక తనే ఫుడ్ సర్వ్ చేసుకుని తింటూ ధరణి తినిందా లేదా అని డౌట్తో సునంద గారికి ఫోన్ చేస్తాడు. ఆవిడ తినిందని చెప్పడంతో సరే అని చెప్పి కాసేపు ఆఫీస్ వర్క్ చూసుకొని చింటూ రాలేదని సౌమ్యకు ఫోన్ చేస్తే తను నిద్రపోయాడని చెప్పడంతో కాల్ కట్ చేసి బెడ్ పైకి చేరతాడు. రోజు తను వచ్చే వరకు మేల్కొని ఉండి ఫుడ్ తినిపించి మరీ నిద్రపోయే ధరణి ఈరోజు త్వరగా నిద్రపోవడం విజయ్కు అనుమానంగానే ఉన్న అలసిపోయి నిద్రపోయిందేమోనని అనుకొని ధరణి పక్కన చేరి తన నడుం మీద చెయ్యి వేసి వీపుకి తన తల ఆనించి నిద్రపోతాడు విజయ్. ఆఫీస్లో హెవీ వర్క్తో అలసిన విజయ్కు వెంటనే నిద్ర పట్టేస్తుంది. విజయ్ చేతి స్పర్శతో ధరణి కూడా మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. మార్నింగ్ విజయ్ కంటే ముందుగానే నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్తుంది ధరణి. ఆమె వెళ్ళిన అరగంటకు మెలకువ వచ్చిన విజయ్ రూమ్లో ధరణి కనపడకపోవడంతో కిందకే వెళ్ళి ఉంటుందని తన వర్కౌట్స్ చేసే పనిలో బిజీగా ఉంటాడు. వర్కౌట్స్ అయ్యి ఫ్రెష్ అయిన విజయ్కు కాఫీ తెస్తుంది కుమారి. ధరణి ఏం చేస్తుంది కుమారి అంటాడు విజయ్ అనుమానంగా. ఉదయం నుంచి ధరణి కనబడకపోవడంతో అమ్మాయి గారు పూజ చేస్తున్నారు బాబు అని చెప్పి వెళ్ళిపోతుంది ఆమె. ఆ రోజు మీటింగ్ ఉండడంతో కిషోర్కి ఫాస్ట్గా రెడీ అయ్యి రమ్మని మెసేజ్ చేసి ఒకేసారి ఆఫీస్కు రెడీ అయ్యి కింద హాల్లోకి వెళ్తాడు విజయ్. విజయ్ వెళ్ళేసరికి ధరణి గార్డెన్లో ఉన్న మందిరం దగ్గరకు వెళ్ళగా సునంద గారు అందరికీ బ్రేక్ఫాస్ట్ పెడతారు. విజయ్కి అసహనం మెల్లగా కోపంగా మారుతుంటే అది కనబడకుండా సైలెంట్గా టిఫిన్ కంప్లీట్ చేసి ఆఫీస్కు వెళ్ళడానికి బయటకు వస్తాడు. తన వెనుక కిషోర్ కూడా. ధరణి కోసం గార్డెన్లో చూస్తాడు విజయ్. గార్డెన్లో ఉన్న ధరణి అటువైపు నుంచి ఉన్న డోర్ నుండి కిచెన్లోకి వచ్చి నేరుగా బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది. కిందే ఉంటే విజయ్ వస్తాడేమోనని. విజయ్కి కోపం పీక్స్కి చేరుతుండగా విజయ్ వెళ్దామా అంటాడు కార్ స్టార్ట్ చేసిన కిషోర్. అంటాడు. కారు ముందుకు కదులుతుండగా కారుకి ఉన్న సైడ్ మిర్రర్లోంచి రూమ్ బాల్కనీలో నిలబడి తననే చూస్తున్న ధరణి కనబడుతుంది విజయ్కి. అతని కనుబొమ్మలు ముడిపడి పిడికిలి బిగిస్తుంది. వెంటనే కార్ కాంపౌండ్ వాల్ దాటి గేట్ దగ్గరకు వచ్చే వరకు కనురెప్ప మూయక ధరణినే చూస్తున్నాడు. కిషోర్ సడన్గా కార్ ఆపి విజయ్ ధరణి కనబడలేదు ఇంట్లో లేదా అని అడుగుతాడు. మీటింగ్కి లేట్ అవుతుంది కార్ స్టార్ట్ చేయి కిషోర్ బేస్ వాయిస్తో అంటున్న విజయ్ని చూసి సైలెంట్ అయ్యి కార్ని గేట్ దాటిస్తాడు కిషోర్. మిర్రర్లో కనబడుతున్న ధరణిని సీరియస్గా చూస్తూ నాకు నచ్చని పనిలో ఎందుకు చేస్తున్నావు ధరణి అంటూ కార్ గేట్ దాటడంతో మాయమైన ధరణి రూపం కళ్ళలో కనిపిస్తుంటే సీటుకు తల ఆనించి కళ్ళు మూసుకుంటూ అనుకుంటాడు విజయ్ కనబడే వరకు చూస్తూ ఉన్న ధరణి కాళ్ళ చుట్టూ అల్లుకున్నాయి చింటూ చిట్టి చేతులు.